ఎన్వీటీవీ న్యూస్ విజన్ నేను రజిత. తమ అభిమాన నటుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా నేడు రిలీజ్ కావడంతో నిజామాబాద్ జిల్లాలోని ప్రభాస్ ఫ్యాన్స్ సందడి చేశారు. ఎట్టకేలకు తన అభిమాన నటుడు నటించిన సినిమా ఈ రోజు రిలీజ్ కావడంతో నిజామాబాద్ జిల్లాలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి అయితే మనం నిజామాబాద్ జిల్లాలోని విజయ్ థియేటర్ లో ఉన్నాము. ప్రభాస్ ఫ్యాన్స్ తో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇప్పుడు అంటే ఇంతకుముందు రాధేశ్యామ్, ఆదిపురుష్ అలాంటి సినిమాలు చేశారు, ఇప్పుడు మాస్ సినిమా ఇది సలార్ అంటున్నారు, ఎలా ఉన్నది సినిమా? యాక్షన్ ఎంటర్టైనర్గా చాలా బాగుంది. ప్రభాస్ రేంజ్కు తగ్గ సినిమా ఈరోజు వచ్చినందుకు అభిమానులు చాలా హర్షం వ్యక్తం చేస్తారు. ప్రశాంత్ నీల్ గొప్ప తీర్చిదిద్దిండు, మన ప్రభాస్ యొక్క క్యారెక్టర్ని అందంగా తీర్చిదిద్దిండు. ప్రభాస్ నుంచి అభిమానులు ఎట్లయితే కోరుకుంటారో ఫ్యాన్స్ యాక్షన్ సన్నివేశాలు భారీ ఎత్తున ఉండడం వల్ల అభిమానులు సీట్లలో కూర్చోలేక ఉర్రూతగలుగుతారు. మేము ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినామో కొన్ని నిరాశపరిచాయి మా హీరో సినిమాలు, కానీ ఈ చిత్రంతో మొత్తం వరల్డ్ వైజ్గా ప్రభాస్ అంటే సునామీ అంటే ప్రభాస్ అనే విధంగా ఫ్యాన్స్కి ఒక గొప్ప పండగ నెలకొంది ఈరోజు. అంటే ఇంతకుముందు కొంతమంది కూడా అంటే రాధేశ్యామ్ కావచ్చు, లేకుంటే ఇంతకుముందు మన ఆదిపురుషు ఇలాంటి సినిమాలకు ట్రోల్స్ చేశారు, అలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి సందేశం ఇస్తుంది? ఒక హీరో అన్నప్పుడు ప్రతి క్యారెక్టర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది చేస్తాను అది చెయ్యను అంటే అది హీరో కాదు. అది ఫ్లాప్ అయినా అందంగా స్వీకరించిండు ప్రభాస్, అది ప్రభాస్ గొప్పతనం. ట్రోల్ చేసిన వారికి ఒక సమాధానం చెప్తున్నాం. ప్రభాస్ ట్రోల్ చేశారు కరెక్టే. మా సినిమాని ఈ రోజు చూసిన ఈ సినిమాలు ప్రభాస్లో అన్ని యాంగిల్స్ ఉంటాయి. భక్తి భావం ఉంది, సెంటిమెంట్ ఉంది, అన్ని భావాలు ఉన్నాయి. హీరో అంటేనే అన్ని చేస్తాడు కాబట్టి ట్రోల్ చేసిన వాళ్ళకి ఈ సినిమా ఒక గుణపాఠం లెక్క ఉంటుంది. అంటే ఈ మూవీలో అంటే మీ అభిమాన హీరో ఏ విధంగా ఉండబోతున్నా? అంటే ఇప్పుడు ఇది స్నేహితుల సినిమా అని చెప్తున్నారు, అంటే అది ఎంతవరకు ఉంటుంది? స్నేహం గొప్పతనం అంటే ఒక స్నేహితుడు కోరుకుంటే రాజ్యాన్ని వదిలిపెట్టే క్యారెక్టర్లో ప్రభాస్ దాంట్లో ఇన్మిపోయాడు. దానికి ప్రభాస్ తప్ప ఇంకొకరు ఎవరు న్యాయం చేయలేరు. అంత గొప్పగా నటించిండు స్నేహం కోసం. ఈ సినిమా ఉంది కరెక్టే, కాకపోతే స్నేహం కోసం రాజ్యం వదులుకునే క్యారెక్టర్ అతని కోసం ఏమైనా ప్రాణాలు తెగిస్తాడు, ప్రాణాలు వదిలేస్తాడు కూడా. అది ప్రభాస్ యొక్క గొప్పతనం ఈ సినిమాలో. అన్న మీరు చెప్పండి, అంటే ఇది అందరూ కూడా కేజీఎఫ్ లాగా ఉంటుంది, కేజీఎఫ్ పార్ట్ 2 అన్నట్టు అని చెప్తున్నారు, అంటే ఇది కేజీఎఫ్ అలాగే ఉంటుందా లేకుంటే ఇలా ఉంటుంది? కేజీఎఫ్ కు దీనికి ఫరక్ ఉంది. అందరూ రోల్ చేస్తుర్రు, ఇది కేజీఎఫ్ లెక్క ఉంటుంది, అట్లా ఉంటుంది. దానికే ఉంది, దీనికే ఉంది. అందులో ఒక యుద్ధ పోరాటం ఉన్నది. ఇందులోనేమో ఒక రాజు కోసం, ఒక సీటు కోసం యుద్ధ పోరాటం. ఇందులో ఫ్రెండ్షిప్ ఉన్నది. ఫ్రెండ్షిప్ బాగా మెయిన్. చిన్నప్పటి ఫ్రెండ్ మళ్ళీ విలన్ అవుతాడు, దానికోసం ఉన్నది. ఈ కేజీఎఫ్ కు దీనికి ఆస్మాన్ ఫరక్ ఉన్నది. అంటే ఇప్పుడు మీరు తమ అభిమాన మా సీన్ అంటే హీరోని చూడగానే అంటే మాస్లో చాలా రోజుల తర్వాత మిర్చి తర్వాత ఇలాంటి సినిమా రావడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మిర్చి తర్వాత చూసినామైతే మస్తు అనిపించింది. మాస్ అంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ మాస్ తీసిండు కదా, ఆ మాసులు తీసుకుంటే మళ్ళీ ఆదిపురుషు, ఈ రాధేశ్యాము ఇలాంటి సినిమాలు తీసినాక మళ్ళీ ఇప్పుడు మాస్ తీసిండు కాబట్టి ఇప్పుడు హైలైట్ ఉన్నది. అన్న మీరు చెప్పండి, అంటే మన ప్రభాస్ గారు ఏ సినిమా అయినా సరే ఇంతకుముందు మిస్టర్ పర్ఫెక్ట్ కానీ, డార్లింగ్ కానీ అలాంటి వేరే లాంటి అట్లా క్యారెక్టర్స్ ఎంచుకుంటాడు. ఇప్పుడు మన సలార్లో మాస్ క్యారెక్టర్గా చేస్తున్నారు, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ప్రభాస్ ఒక మాసే కాదు, మాసులకు మాసు రారాజు. ప్రభాస్ అంటే ఏంది, చిన్న క్యారెక్టర్ వేస్తే పబ్లిక్ నచ్చది. ఇది పెద్ద క్యారెక్టర్ ప్రభాస్. బాహుబలి మించిన సినిమా ఉంది. బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాలంటే ప్రభాస్ కావాలి. ఇప్పటివరకు ప్రభాస్ కాదు, ఇప్పటివరకు బద్దలు కొట్టింది బాక్స్ ఆఫీస్ ప్రభాసే. ఇప్పుడు కూడా ఈ సినిమాతో బద్దలు కొట్టాడు. ఒక్క రోజులో నిమిషానికి 1000 టికెట్లు, గంటకి 80,000 టికెట్లు. ఈ సాలర్ ద్వారా టికెట్లు మన తెలుగు రాష్ట్రం 30 లక్షల టికెట్లు ఒక రోజులో అమ్మిందంటే ఏకైక హీరో ప్రభాస్. అట్లాంటి ప్రభాస్ కి సినిమా ప్రశాంత్ అలాంటి డైరెక్టర్ ఎంచుకున్నందుకు మాకు హ్యాట్సాప్. ప్రశాంత్ నీల్ గారు మొత్తం ఇందులో మాస్ గా చూపించారు అన్నట్టు చెప్తున్నారు, అంటే ఫుల్ మాస్ గా ఉందా మూవీ? అంటే ఇప్పుడు మన బయట ప్రేక్షకులకు మీరు ఏం చెప్పవద్దు? ఫుల్ మాసే. ఇది ఒక అందరూ ఏమనుకుంటారు, అది కేజీఎఫ్ టైప్ అంటారు. కేజీఎఫ్ టైప్ కాదు, మదర్ చెప్పిన మాటకు నిలబడే తత్వం ప్రభాస్ది. ప్రభాస్ మన ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేయడానికి రెడీ ఉన్నాడు. ఫ్రెండ్షిప్ కోసం ఇప్పుడు పార్ట్ 1 లో మొత్తం చూపించాడు, సెకండ్ లో మొత్తం స్టోరీ చూసిన వాళ్ళకి మొత్తం అర్థమైంది. బాహుబలి ఫస్ట్ లో వచ్చినప్పుడు అందరూ ఏమన్నారు, ఇది అన్నారు. సెకండ్ హాఫ్ చూస్తే పబ్లిక్ మొత్తం ఏమైపోయింది, బాహుబలి బద్దలు కొట్టింది. ఇప్పుడు దాన్ని బద్దలు కొట్టాలంటే ఇదే. మీరందరూ ఒకటే చెప్తున్నారు. మరొక అభిమాని ఉన్నారు, ఆయన అడిగి మళ్ళీ తెలుసు. అన్న ఎలా ఉంది? ట్రోల్ అని అడిగిరు కదా, కుల్లా చెప్తున్నా. ట్రోల్ చేసిన వాళ్ళకి మాత్రం గుద్ద పలవింతాం. ఈ సినిమా వల్ల వాళ్ళకి అర్థమైంది కావచ్చు. ఇంకొకసారి ట్రోల్ చేస్తే మాత్రం అది ఇంట్లో జొర్రి మరి కొడతాం. ట్రోల్ జై రెబల్ స్టార్ కానీ మళ్ళీ ఒకసారి ట్రోల్ చేసిర్రు వీడియోస్ జై ప్రభాస్ అన్న అనుకుంటా తొక్కి పడేస్తాం. కుల్ల మాట ఓపెన్. అంటే మీరు అభిమానుల తరపున అంటే ట్రోల్ చేసే వాళ్ళకు ఇంకా ఏ విధంగా చెప్తున్నారు? ట్రోల్ చేసే వాళ్ళ తరపున చెప్తున్నా,
ట్రోల్స్ ఎవరు చేస్తారో వాళ్ళకి చెప్పే మాట ఇది. ఇంకొకసారి చేస్తే మాత్రం కరెక్ట్ ఉండదు. ఇవి అవి మూవీ వచ్చినాయని వాస్తవం. ఆ మూవీ వచ్చినాయి దేవి ఒక లవ్ స్టోరీ గురించి వచ్చినాయి. కానీ ఇది ఒక మాస్ లాగా ఇది రాధేశ్యామ్ మన ఇది కాదు అది మాశ్యామ్ రాధేశ్యామ్ వచ్చింది అది ఓకే దానికి ఒప్పుకుంటాం మేము ఏదో. కానీ ఇది సలార్ అంటే ఓ మాస్ ఫుల్ మాస్ అంటే ఫుల్ మాస్. మన మాస్ అంటే ఏం లేదు. కానీ అన్న దీని గురించి అయ్యో మనం ఎవడన్నా కానీ నేను కానీ ఎవడన్నా కానీ దీని గురించి తక్కువ చేయొద్దు. ఏదంటే ఓపెన్ చెప్తున్నా తక్కువ చేస్తే పలిగిపోతుంది మొత్తం పలిగిపోతుంది. రైట్, వీళ్ళందరూ ఒకటే చెప్తున్నారు. అంటే తమ అభిమాన నటుడు నటించిన ఈ ప్రభాస్ సినిమా సలార్ మాత్రం ఈ ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద బదులు కొడుతుందని, అలాగే ఈ 1000 కోట్లు కూడా రాబోతుందని, అలాగే తమ అభిమాన నటుడు ప్రభాస్ గారు ఏ మూవీలో అయినా సరే, ఇప్పుడు డార్లింగ్ కానీ మిస్టర్ పర్ఫెక్ట్ కానీ ఎలాంటి సినిమాలు చేసినా కానీ ప్రభాస్ తర్వాతనే ఏ హీరో అయినా అన్నట్టు నేను చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.